ఆధ్యాత్మిక చింతన అనగానే దేశ ప్రజల మనసులో ముందుగా మెదిలే పేరు తిరుపతి. హిందువుల ఆరాధ్య దైవం కొలువైన ఈ పవిత్ర నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. అలాంటి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వ్యవహార శైలి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిందా? ఆ ఎమ్మెల్యే విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే తప్పు చేశారా? అసలు ఆ సీటు ఆయనకు ఎందుకు ఇచ్చామని ఇప్పుడు సేనాని ఆలోచనలో పడ్డారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ తిరుపతి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యవహారం ప్రస్తుతం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, మొత్తం కూటమి ప్రభుత్వాన్ని వరుసగా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మాత్రం నోరు మెదపకపోవడం పట్ల సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. చివరకు దేవుడినే రాజకీయాల్లోకి లాగుతూ విమర్శలు చేస్తున్నా వాటిపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే మౌనంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తనకు ఏమీ వినపడలేదు, ఏమీ కనిపించలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు పార్టీ శ్రేణుల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. తిరుపతి మాత్రమే కాదు, తిరుమల కూడా ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న రాజకీయ దాడులకు స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం కూటమి నేతలను ఆలోచనలో పడేసింది. అసలు మనకెందుకు ఈ కాంట్రవర్సీలు అన్నట్టుగా ఆయన కామ్గా ఉంటున్నారా, లేక పాత రాజకీయ బంధాలను మర్చిపోలేకపోతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ విజయం జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తిరుపతి సీటును జనసేనకు కేటాయించి ఆరణి శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. తిరుపతి టీడీపీ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఆరణికే సీటు ఇస్తున్నట్లు ప్రకటించి కలిసి పోరాడి గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫలితంగా ఆరణి శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై 60,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం జనసేనకు రాయలసీమలో పెద్ద బూస్ట్ గా మారింది. అయితే గెలిచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తరువాత ఆయన కుటుంబ సభ్యులు మళ్లీ చిత్తూరు జిల్లాలో పాత రాజకీయ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నగర అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఆరణి శ్రీనివాసులు కూటమి నేతలతో కలిసి ముందుకు సాగారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆయన వ్యవహార శైలి కూటమి నేతల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించకపోవడం పట్ల జిల్లా నాయకులతో పాటు టెంపుల్ సిటీ రాజకీయ వర్గాల్లో హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ నేతలతో కొంత గ్యాప్ ఉందన్న మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ గ్యాప్ ను తగ్గించేందుకు ఆయన పెద్దగా ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం కూటమి నేతల్లో ఉంది. దీంతో ఎందుకు ఈ మౌనం అంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా కొందరు తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను టీడీపీని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు చేస్తుంటే వాటికి స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆరణి శ్రీనివాసులు స్పందించకపోవడం జన సైనికుల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. గోశాల వివాదం, తిరుమల కేంద్రంగా పలు అంశాలను తెరపైకి తెస్తూ భూమన ప్రెస్ మీట్లతో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో తన ప్రత్యర్థిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర అభివృద్ధి కోసం తిరగడంలో తప్పు లేదని ఒప్పుకుంటూనే పార్టీ అధినేతకు ప్రభుత్వానికి డ్యామేజ్ కలిగించే కామెంట్స్ చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది కాదా అంటూ జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భూమన ఓ విగ్రహ వివాదాన్ని తెరపైకి తెచ్చి
సనాతన ధర్మయోధుడు పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యే స్పందించకపోవడం కూటమి నేతలను మరింత అసంతృప్తికి గురిచేసింది. కొందరు స్థానిక టీడీపీ నేతలు భూమన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే మాత్రం మౌనంగానే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో గెలిచిన ఏకైక బలిజ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించి సీమలో జనసేనకు ఊపు తెచ్చిన ఆరణి శ్రీనివాసులు వైసీపీ విమర్శలపై మాత్రం పూర్తిగా సైలెంట్ గా ఉండటంపై కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుమల ఎమ్మెల్యే కూడా ఆయనే అని గుర్తు చేసే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుందని అంటున్నారు. పూమన కరుణాకర్ రెడ్డి తిరుమలను టార్గెట్ చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికే ఇలా చేస్తున్నారని ఆరణి గతంలో కామెంట్ చేసినట్లు సమాచారం. అందుకే ప్రతిరోజు స్పందించాల్సిన అవసరం లేదన్న భావనతోనే ఆయన మౌనంగా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇలా కొనసాగితే తిరుపతిలో జనసేన పట్టు నిలబెట్టుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై అధిష్టానం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.